హాయ్, ఈరోజు చాక్లెట్ మక్ కేక్ చేసుకోవడం చూపిస్తానండి మీకు. ముందుగా నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/4 కప్ మిల్క్ వేసుకుంటానండి. ఇది బాయిల్డ్ మిల్కే, చల్లారిపోయిన మిల్క్వి. ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకున్నానండి. మొత్తం కలిపేసుకుందాం ముందు ఇదంతాను. ఇప్పుడు 1/4 కప్ వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాను అండి, గోధుమ పిండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ 2.5 స్పూన్ బెల్లం వాడుతున్నానండి. ఇవన్నీ కలిపేసుకుందాం మొత్తం. నేను బెల్లం కరిగేలా కలుపుకుందాం మొత్తం. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నేను గోధుమ పిండిను బెల్లం వాడుతున్నానండి. ఇక్కడ మైదా షుగర్ యూజ్ చేయటం లేదు. మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, మైదా కంటే గోధుమ పిండి చాలా మంచిదని చెప్పి వాడుతున్నాను. ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను కదండి. ఇప్పుడు అవసరమైతే కనుక మీకు 1 స్పూన్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కోసం అని చెప్పని. బెల్లం కరిగేంత వరకు కలపాలండి, బాగాను స్మూత్గా రావాలి పేస్ట్ అంతాను. కొంచెం మిల్క్ కలుపుకున్నాండి, కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసానండి. మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్నాక మీ కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను. చూడండి, కలిపేసుకున్నాం కదా మొత్తం. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా లిక్విడ్ లాగా కూడా అయిపోకూడదండి, అప్పుడే బాగా వస్తుంది. అది ఉండాలి, చూడండి. ఓకే, ఇప్పుడు మనం దీనిపైన గార్నిష్ చేసుకుందామండి. బాదం పప్పు, జీడిపప్పు 2 వేసుకున్నానండి, ఎక్కువ వేయలేదు. చాప్ చేసి పెట్టుకున్నాను. పైన నేను కాంపౌండ్ చాక్లెట్ వేస్తున్నానండి. కావాలంటే మీరు చాకో చిప్స్ యూస్ చేసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్గా లేవు, సో నేను కాంపౌండ్ చాక్లెట్ వేసుకున్నాను. నేను మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి రెడీగా. దాంట్లో నేను డైరెక్ట్ హీట్ మీద 1.5 మినిట్ పెడతానండి. ఇది ఈవినింగ్ టైం పిల్లలు వచ్చే టైంకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది 1 కిడ్కి 1 సర్వింగ్కి వస్తుందండి. ఇది మనకి మట్ కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో. ఇది లోపల నుంచి కొంచెం లిక్విడ్గా ఉంటుంది, ఎందుకంటే చాక్లెట్ కావాలని ఎక్కువ వేసుకున్నాను, మా పాపకి ఇష్టం అని చెప్పని. చాలా ఎమ్మీగా వచ్చిందండి. ప్రిపరేషన్కి ఓన్లీ 5 మినిట్స్ పడుతుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఉంటా అండి, బాయ్.